పరిశుద్ధాత్మ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరులిన మారనిది నీ కృపా. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరులిన మారనిది నీ కృపా. మారని నీ కృపా నాకు చాలు, మారని నీ కృపా నాకు చాలు చాలు. నీ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృపా, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృపా, శత్రువును జయించును. ఉన్నత నీ కృపా నాకు చాలు, ఉన్నత నీ కృపా నాకు చాలు చాలు. నీ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా.
కీర్తన సామ్స్ 113 verse 7 to 8. కీర్తన 113 7 నుండి 8 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. దిస్ ఈస్ అమేజింగ్. ఇది నేను అద్భుతం అంటాను. ఇది ఒక చెప్పుకోదగిన విషయం అంటాను. ఇది ఒక అసాధారణమైన కార్యం అంటాను. ఎవరికి అనిపించలా? మీకు అనిపించలా? ఇది ఒక అసాధారణమైన కార్యంలాగా, ఇది ఒక అద్భుతమైన కార్యంలాగా మీకు అనిపించట్లా? ద లార్డ్ సేస్, పెండ కుప్ప నుండి లేవనెత్తువాడవు నేను. కొట్టండి గట్టిగా, చెప్పట్ల దినపరచండి. హల్లెలూయా. This is what going to happen today. Those who are believe my word, ఎవరైతే నా మాట నమ్ముతున్నారో, నమ్మబోతున్నారో, మీకు ఒక షిఫ్టింగ్ అనేది జరగబోతుంది. It is nothing but shifting. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. Those who are believe his word, they will see this amazing work of God, wonderful work of God. ఈ అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రజలు చూడబోతున్నారు, మీరు చూడబోతున్నారు. మీకు ఒక షిఫ్టింగ్ అనేది రాబోతుంది. షిఫ్టింగ్ అనేది రాబోతుంది. పెండకుప్ప ఎక్కడ ఉంది? డస్ట్ ఎక్కడ ఉంది? సింహాసనం ఎక్కడ ఉంది? ఇట్స్ లైక్ ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ దాకా ఇది పోల్చదగినవి కాదు, ఇది అంత త్వరగా నమ్మదగినవి కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? 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 నీ జీవితంలో ఈ అద్భుత కార్యం జరగబోతున్నాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడిని వర్ధల చేయబోతున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దిస్ గ్రేట్ షిఫ్టింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఈ పెను మార్పు కోసం, ఈ మార్పుడి కోసం నీ హృదయం ఈరోజు సిద్ధంగా ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ ఆల్రెడీ రెడీ. ఆల్రెడీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నన్ను వాక్కిచ్చి పంపించాడు. నన్ను వాక్కిచ్చి పంపించాడు. ఇంత బోల్డ్గా నేను చెప్తున్నానంటే దానికి కారణం he gave word to me. That's why I am bold enough to say this prophetic word that God is going to shift you from dust to the throne, no matter who you are. ఒక వ్యక్తి పెండ కుప్పలో ఉన్నాడంటే what he has, tell me what he has, what he might have. ఆయనలో ఏముంటే చెప్పండి, ఏ మంచితనం ఉంటుంది, లేకపోతే ఏ గొప్పతనం ఉంటుంది? ఆయన గొప్పవాడైతే ఎందుకు పెంట కుప్పలో పడి ఉంటాడు? మంచి కుటుంబంలో లేకపోతే ఉన్నతమైన తల్లిదండ్రులకు పుట్టి ఉంటే ఎందుకు పెంట కుప్పలో పడి ఉంటాడు? He has no any qualification. He lost his identity. That's why he is there. He has no identity. ఆయనకు ఒక గుర్తింపు లేదు కాబట్టి, ఈవెన్ తల్లిదండ్రులు ఆయన కొడుకుగా గుర్తించలేదు కాబట్టి దేవుడు చెప్పిన వ్యక్తి పెండ కుప్పలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, డస్ట్ లో ఉన్నాడు. అటువంటి వారిపైన దేవునికి దృష్టి మరలించబడింది. ఏ హృదయం అయితే, ఏ మనస్సు అయితే ఈ మాటను 100% అంగీకరిస్తుందో, అంగీకరించే ప్రతి హృదయము దేవుని చేత ఆశీర్వదించబడిన కాక, దీవించబడిన కాక, వర్ధిల్లిన కాక, దేవుని యొక్క కృప పొందిన కాక, దేవుని సన్నిధితో నింపబడిన కాక. ఇదే కాన్సెప్ట్ we can see in many verses. You can note down and read again and again the same truth in different various scriptures. That's Psalms 107, 41, 42, కీర్తన 107, 41, 42లో, కీర్తన 107, 41, 42లో మరలా అదే మాట. తర్వాత విలాప వాక్యంలో కూడా ఉంది 4, 5లో. సాక్షాత్తుగా
మేరీ పలికిన మాట, యేసు తల్లి అయిన మేరీ పలికిన మాటలు కూడా ఈ వాక్యం ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 52, 53, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 1 వర్స్ 52-53, యోబు గ్రంథం 36 వర్స్ 7. సో వాట్ డస్ మీన్? చదవండి ఒకసారి. ఫస్ట్ సాముయేల్ 2:8 చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. కేటగోగలలో చెప్పండి. పెండ కుప్పలో ఉన్నవారు, ద మీనింగ్ ఆఫ్ డస్ట్. పెండ కుప్పలో ఉన్నవారు, ధూళిలో ఉన్నవారికి అర్థం ఏంటంటే, మీనింగ్ ఏంటంటే, దోస్ హూ లాస్ట్ దేర్ ఐడెంటిటీ. ఎవరైతే వాళ్ళ గుర్తింపును పోగొట్టుకున్నారు. దేర్ ఆర్ సర్టన్ లేడీస్ ఆర్ దేర్, సర్టన్ ఉమెన్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ వెరీ గుడ్ ఐడెంటిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో మిమ్మల్ని చాలా గారబంధంగా పెంచారు. మీరంటే మీ నాన్నకు తలకెత్తుకుని ఎత్తి ఆడుకున్నవాడు. మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే నీ భర్త ఇంటికి వచ్చావో నీకు వేధింపు మొదలైంది. నీకు గుర్తింపు లేదు, నీకు లెక్క లేదు. అవమానకరమైన పరిస్థితులు వెళుతున్నావు. మీ అన్నలు మీ దగ్గర ఏమి లేకపోయినా, నీ తోడ పుట్టిన వాళ్ళు మీ దగ్గర ఏమి లేకపోయినా, మా చెల్లి మా చెల్లి మా చెల్లి అని, మా అక్క మా అక్క మా అక్క అని నేను ఎంతో గొప్ప చేసి గొప్పగా మాట్లాడుకున్నవారు ఎప్పుడైతే మంచి కుటుంబం అని పెళ్లి చేసి నేను పంపించారో, మీ తోడ పుట్టిన వాళ్ళ దగ్గర ఉన్న ఆ గౌరవం, మర్యాద, ప్రేమ, ఆప్యాయం అంతా కోల్పోయి ఈరోజు ఒక్కరిద్దరు ఇక్కడ ఉన్నారు. నీ గుర్తింపు లేకుండా, ఇంటిలో గుర్తింపు లేకుండా ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది సేవకులు సేవలో గుర్తింపు లేకుండా ఉన్నారు. యు ఆర్ ఇన్ ద మినిస్ట్రియల్ లైఫ్, యు లాస్ట్ యువర్ ఐడెంటిటీ. ద పీపుల్ దే ఆర్ నాట్ ఇంప్రెసింగ్ యూ. నిన్ను సేవలో గుర్తించలేదు. 10 మందిలో నీకు గుర్తింపు లేదు. 10 మందిలో నీకు గుర్తింపు లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే గుర్తింపు లేదని భావిస్తున్నారో మిమ్మలను దేవుడు లక్ష్య పెడుతున్నాడు, మీ మీద దృష్టి పెడుతున్నాడు. ఎక్కడైతే, ఎప్పుడైతే, ఎన్ని సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, నిన్ను ఒక మనిషిగా చూడకుండా, నిన్ను ఒక వ్యక్తిగా చూడకుండా, అవమానం నుండి, నింద నుండి, వేదన నుండి ప్రయాణిస్తున్నారో, నేను ప్రవచిస్తున్నాను, నీ పైన దృష్టి పెట్టాడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. అది ఒక చిన్న స్థానంలో కాదు, ఉన్నతమైన స్థానములో, సింహాసనములో కూర్చుండబెట్టబోతున్నాడట. ఇది ఏదో ప్రమోషన్ చేస్తున్నాడేమో, తన పిల్లల్ని ప్రమోషన్ చేస్తున్నాడేమో అని నేనైతే అనుకోవట్లే. ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వాక్. దెన్ వాట్? అయితే ఏంటి? ఇట్ ఈస్ ట్రూలీ, ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ గాడ్. ఇది ఆయన ఒక స్వభావం. ఇది ప్రమోషన్ వర్క్ కాదు, ఇది ఆయన నేచర్. ఇట్ ఈస్ హిస్ నేచర్. ఇది ఆయన ఒక స్వభావం. ఆయన స్వభావం నేచురల్గా ఆయన స్వభావం ఏంటంటే, ఎవరైనా పెంట కుప్పలో ఉంటే, ఆయన దృష్టిలో పడితే వాళ్ళని లేవనెత్తి సింహాసనములో కూర్చుండబెట్టే దేవుడు. When he shifted like this, your spiritual standard will change, your authority will change, your dominion will change, your finance strategy will change, even your garments will change, your daily life will change, everything will be changed. దీనిలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి.
ఒక్కసారి గనక నిన్ను పెండ కుప్ప నుండి లేవనెత్తి సింహాసనంలో కూర్చోబెట్టాడంటే నీ డ్యూటీస్ మారిపోతాయి, నీ పనితీరు మారిపోతాయి, నీ అధికారం మారిపోతాయి, నీ అధికారం చేంజ్ అయిపోతాయి, నీ యొక్క జీవన శైలి మారిపోతాయి, నీ జీవన విధానం మారిపోతాయి, నీ యొక్క డైలీ లైఫ్ మారిపోతాయి. నీవు విశ్వాసమైన వ్యక్తిగా ఈ భూమిలో నువ్వు కనపడతావు. అటువంటి దినాలే నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. అటువంటి బ్యూటిఫుల్ డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అటువంటి బ్యూటిఫుల్ డేస్, అమేజింగ్ డేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఆర్ యు రెడీ? అటువంటి శుభదినాలు నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు సిద్ధమేనా? నీ కన్నులు చూడగా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కన్నులు చూడగా, నీ కుటుంబ సభ్యుల యొక్క కన్నులు చూడగా, నీ సంఘం చూడగా, నీ యొక్క సమాజం చూడగా, నీ పట్టణం చూడగా, నీ గ్రామం చూడగా, నీ యొక్క కుటుంబ సభ్యులు చూడగా, నిన్ను దేవుడి ఆస్తో లేవనెత్తి ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబడుతుంది. నీవు దీన్ని నమ్మగలిగితే ఈ రోజే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతాయి. నమ్మటంలోనే ఇప్పుడు ఉంది. వాగ్దానం ఆల్రెడీ వచ్చేసింది, దేవుడు రెడీ అయిపోయాడు, టైం కూడా వచ్చేసింది. ఇదే టైం అన్నాడు దేవుడు, అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కటే దేవుడికి తెలియాల్సింది ఏంటంటే, ఆర్ యూ రెడీ? నువ్వు రెడీగా ఉన్నావు అని మాత్రం చూస్తున్నాడు. నువ్వు కనుక నీ మనస్సు కనుక రెడీగా, సిద్ధంగా, గుడ్డితనగా, బ్లైండ్గా దేవుడు చెప్పే మాటను, తన దాసుడు ద్వారా పలికే మాటను నీ మనస్సు గనక అంగీకరిస్తే ఈ రోజే ప్రాసెస్ మొదలైపోతాయి. బైబిల్లో ఎవరెవరిని ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాడో, ఐ వాంట్ టు షో ద ఫ్యూ స్క్రిప్చర్. హల్లెలూయా. Gospel of Mark chapter 10 verse 46 to 52. It is a familiar scripture in the Bible. Everybody knows this portion. ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్యపట్నం బాగానే తెలిసి త్రోవ పక్కన కూర్చున్నాడు. Since he was blind by birth, he was sitting nearby road. He was a beggar. ఆయన భిక్షం ఎత్తుకుండా కూర్చున్నాడు. He has vision. This blind man has vision. What is that vision? యేసు త్రోవ పక్కన, నా పక్కన వెళ్ళబోతున్నాడని దర్శనం ఆయనకు కలిగి ఉంది. విజన్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్. డిజైర్ అనేది, ఆశ అనేది, ఇట్ ఈస్ ఎ కామన్ వర్డ్, సెక్యులర్ వర్డ్. విజన్ ఈజ్ ఎ బిబ్లికల్ వర్డ్. సో దర్శనం అంటే మీరు అనుకున్నట్టుగా చెట్టు కనపడటం, కొబ్బరికాయ కనపడటం, టెంకాయ కనపడటం, అది కాదు. దర్శనం అంటే వన్ ఆఫ్ ద మేజర్ మీనింగ్ ఈజ్ డిజైర్. ఆశ, కోరిక, ఆలోచన కలిగి ఉండటమే. ఆలోచన కూడా విజనే. సో ఈయనకు ఒక ఆలోచన, ఒక దర్శనం, నా పక్క నుండి ప్రభు వెళ్ళబోతున్నాడని విన్నాడు. అదే నమ్ముకున్నాడు, ఆశించాడు. ప్రభు దగ్గర నుండి వెళుతున్నప్పుడు యాజ్ యూజువల్లీ ఈ షౌటెడ్, సన్ ఆఫ్ డేవిడ్, మెర్సీ అపాన్ మీ. అక్కడ యేసు ప్రభు వెళుతున్నాడు కాబట్టి, దావీదు కుమారుడు కరుణించమన్నాడు. నేను కరిష్మా వెళ్ళి ఉంటే కరిష్మా నన్ను కరుణించమని అడిగేవాడు. ఇట్ ఈస్ హిస్ హ్యాబిట్స్. So he called, Son of David, mercy on me. దావీదు కుమారులను కరుణించమని he called. ఈ పిలుపు కంటే అక్కడ నుండి ఒక పిలుపు వచ్చింది. ఎవరి దగ్గర నుండి? యేసు దగ్గర నుండి ఒక పిలుపు వచ్చింది. ఆ గుడ్డివాడిని నా దగ్గర తీసుకుంటారంటే, సో ఫార్ హీ వాస్ సిట్టింగ్ ఆన్ ద డస్ట్. ఇప్పుడు వరకు ఆయన నేల మీద పడి ఉన్నాడు, కూర్చున్నాడు. ఆయన తీసుకొచ్చాడు. తర్వాత మీకు జరిగిన విషయాలని తెలుసు. ఆయనకు చూపు వచ్చింది. తర్వాత బైబిల్ ఏమంటుందో తెలుసా? గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 51. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా,
నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఏ త్రోవలైతే అడుక్కున్నవాడంటే ఏంటి అర్థం? ఆత్మీయ అర్థం ఏంటి? ఈ వాజ్ ఎ డిపెండెన్సీ పర్సన్. ఇతరుల పైన ఆధారపడుతున్న వ్యక్తి. ఒకరోజు గడవాలంటే ఇతరులు ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. తన సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించే ఓపిక లేదు ఆయనకు. ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఎవరైనా ఒకరు సహాయం చేయకపోతే ఆయనకి సహాయం చేసే వాళ్ళు లేరనమాట. సో ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ పర్సన్, ఈజ్ ఎ డిపెండెన్సీ పర్సన్. ఆయన ఇతరులపైన ఆధారపడే వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆయనకి షిఫ్టింగ్ అన్నది జరిగిందో, ఆయన తన త్రోవను, తన కూర్చున్న స్థాయిని విడిచిపెట్టి యేసును వెంబడించే వారిలో ఈయన కూడా ఒక్కడైపోయాడు. ఎవరైనా కర్ణోమైడ్ సినిమా చూసారా? కర్ణోమైడ్ యేసుప్రభు ఫిలిం. దాంట్లో ఈ గుడ్డివాణి ఎవరు తీసారో తెలియదు, కానీ ఈ గుడ్డివాణి లాస్ట్ దాకా చూపిస్తాడు. ఎక్కడ దాకా అంటే సిలువ మరణం దాకా. సిలువలో యేసు వేలాడుతున్నప్పుడు కూడా ఈ భర్తలేమి ఏం చేస్తాడంటే ఏడుస్తున్నట్టు చూపిస్తాడు. అదే కరెక్ట్ అన్నమాట. ఈయన తన జీవితాంతం వెంబడితే, ఇంకా మీరు చరిత్రలోకి వెళ్తే ఆయన హతసాక్షి అయ్యాడని కూడా చరిత్రలో రాయబడి ఉంది. ఆయన పెద్ద సువార్థికుడు అయ్యాడు, బోధకుడు అయ్యాడు. పరిశుద్ధాత్మ 120 మందిలో ఇతను కూడా ఒక్కడని వేద పండితులు అనుకుంటున్నారు. అభిషేకించబడి తర్వాత యేసును వెంబడించే వ్యక్తిగా అయిపోయాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. లిసన్. నెంబర్ 1, when the shifting will take place, you are became truly follower of Christ. నిన్ను కనుక బూడిద నుండి, నిన్ను ధూళి నుండి దేవుడు కనుక లేవనెత్తితే నీవు జీవితాంతము యేసు అడుగు జాడలో నడిచే వ్యక్తిగా, యేసును వెంబడించే వ్యక్తిగా, యేసును కడదాకా వెంబడించే వాడిలో నువ్వు ఒక్కదానుగా, నువ్వు ఒక్కడిగా మిగిలిపోతావు. ఇంతకంటే ధన్యత మీకు ఏం కావాలని అడుగుతున్నాను. ఈస్ ఇట్ నాట్ ప్రివిలేజ్? As long as you are living in the world, if you follow the Christ, more than that, what do you want? నీకు ఇంకా ఏం కావాలి? నాకైతే ఈ ధన్యత ఉంటే చాలు. నేను బ్రతుకుతున్న దినములన్నీ యేసు ప్రభు అడుగు జాడలో నడుచుతూ వెళ్తే అది చాలు, నా జీవితం ధన్యమైపోతాయి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి ప్రభువా తండ్రి మమ్మల్ని కూడా లేవనెత్తమని అడుగుతున్నాను. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా లేవనెత్తండి ప్రభువా. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. కృప వెంబడి కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడదురు కాక. ఎవరెవరైతే అవమానపరచబడ్డారో, ఎవరైతే నిందించబడ్డారో, ఎవరైతే అనేకుల్లో త్రోసివేయబడ్డారో తండ్రి, నిర్లక్ష్యంగా తండ్రి ప్రభువా ఎంచబడ్డారో వాళ్ళందరికీ శ్రేష్టమైన మంచి జీవితం దయచేయండి ప్రభువా. అద్భుతం జరిగించండి ప్రభువా. మేలు చేయమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్.
మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి ∠0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.